సెల్ఫ్ డబ్బు కూడా మన బూర మనం ఊదుకోవద్దు అని దేవుడు చెప్తాడు. సో దేవుడికి ఇష్టం లేని గుణము మన గురించి మనం పొగుడుకోవడం అండి. నాకు నేను జ్ఞానిగా అనుకోవడము, మనకు మనము పరిశుద్ధుడిగా అనుకోవడం, మనకు మనం కరెక్ట్‌గా అనుకోవడం, మనకు మనము నీతిమంతులుగా అనుకోవడం, మనకు మనము ఏ తప్పు చేయట్లేదనుకోవడం. ఇది కరెక్ట్ కాదు దేవుడి దృష్టికి. మనం చూసాము బైబిల్‌లో మనం ఇప్పటివరకు చూస్తూ ఉంటే, మనం ప్రతిరోజు డే టు డే యాక్టివిటీస్‌లో మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు మేబీ మనుషుల దృష్టికి తప్పు చేయకపోవచ్చు. మన దృష్టికి మనం తప్పు చేయకపోవచ్చు. మనుషుల దృష్టికి కరెక్ట్ అనిపించొచ్చు. కానీ దేవుడి దృష్టికి మనమే చూస్తున్నాం కదా! ఎన్ని లోపాలున్నాయో, ఎన్ని లోపాలను సరి చేసుకోవాలో. సో దేవుడి దృష్టికి ఎన్ని తప్పులు చేస్తున్నామో, ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో, ఎన్ని దోషాలు చేస్తామో మనకు తెలియదు. కాబట్టి మనకు మనము జ్ఞానివని అనుకోవద్దు. మనకు మనము కరెక్ట్ అని అనుకోవద్దు. అది అకార్డింగ్ టు బైబిల్ ఇది తప్పు. చాలా మంది నేను పరిశుద్ధిని అంటారు. కానీ యాస్ పర్ ద బైబిల్ నీతిమంతుడు ఏ ఒక్కడు కూడా లేడని చెప్పాడు దేవుడు. సో నీతిమంతుడు ఏ ఒక్కరు కూడా లేడని దేవుడు చెప్పాడు బైబిల్‌లో. సో అలాంటప్పుడు మనం నీతిమంతులం అనుకోవద్దు. సో దేవుడే తీర్పు తీర్చుకుంటాడు. దేవుడికే వదిలేద్దాం అన్ని కూడా. అండ్ ఇంకొకటి చాలా మందిలో కూడా గుణం ఏందంటే బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఇది దేవుడికి గ్లోరీ ఇవ్వకుండా ఇది నా వల్లనే వచ్చింది. నేను సంపాదించుకోవడం, నా జ్ఞానం వల్ల, నా తెలివి వల్ల, నా యొక్క హార్డ్ వర్కింగ్ వల్లనే వచ్చిందని అంటారు. అది చాలా తప్పు అండి. నువ్వెంత హార్డ్ వర్క్ చేసినా, నీకెంత కష్టపడ్డా, ఎంత చదువున్నా, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, దేవుడి యొక్క కృప లేకుండా ఏది జరగదు. దేవుడి యొక్క కనికరము, దేవుడి యొక్క కృప లేకుండా ఏది జరగదండి. సో ఇక్కడ నేను వాక్యం బోధిస్తున్నాను. నా గొప్పతనం కాదు. దేవుడి యొక్క ఆత్మ నాలో ఉండి బోధిస్తుంది. సో కాబట్టి దేవుడికే నేను మహిమ చెల్లించాలి. అలాగే ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. నేనేమీ అద్భుతం చేయట్లేదు. నేను జస్ట్ ప్రార్థన చేస్తున్నాను. దేవుడే వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు. సో అందుకే దేవుడికే మహిమ పరచాలి. అర్థమవుతుందా అండి? నువ్వు బాగా డబ్బు సంపాదించిన తర్వాత చాలా మందిలో ఒక గుణం ఉంటుంది. ఇది నా హార్డ్ వర్క్ వల్లనే, నా వల్లనే అని అంటారు. దేవుడికి గ్లోరీ ఇవ్వకుండా. సో నీకు సక్సెస్ వచ్చినా, విక్టరీ వచ్చినా కూడా నువ్వు ఇది నా జ్ఞానం వల్ల వచ్చింది, నా తెలివి వల్ల వచ్చింది, నా హార్డ్ వర్క్ వల్ల వచ్చింది, ఈ డబ్బు నా జ్ఞానం వల్లనే, ఈ బిజినెస్ నా జ్ఞానం వల్లనే, లేదా ఈ మినిస్ట్రీలో సక్సెస్ కావడానికి కారణం నా జ్ఞానమే, నా తెలివే అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఏ విషయంలో కూడా నేను జ్ఞానిని అనుకోవద్దు. ఎందుకంటే ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. సో ఒకటి అర్థమవుతుందా అండి? ఒక మనిషి ఫస్ట్ క్లాస్ లో చదివి పాస్ అవుతాడు. సో ఆ ఫస్ట్ క్లాస్ లో చదవడానికి దేవుడు శక్తినిచ్చింది ఎవరు? దేవుడే. ఆ ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. సో అందుకే నేను కష్టపడ్డాను, చదివాను, నేను రాత్రంతా కూర్చున్నాను, చదివాను, అందుకే నాకు ఇన్ని మార్కులు వచ్చాయి. కరెక్టే. దానికి దేవుడి యొక్క కృప తోడై ఉంది కాబట్టి అన్ని వచ్చాయి. సో భూలోకంలో ఎంతమంది లేరండి డైలీ 18 గంటలు, 12 గంటలు కష్టపడ్డా కూడా జీవనము సరిపోని వాళ్ళు, చాలని జీతం వాళ్ళు ఎంతమంది లేరు. డైలీ 5-6 గంటలే కష్టపడి ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు ఎంతమంది లేరు. సో చూసారా అండి? సో దేవుడి యొక్క కృప ఉంటే నీకు సక్సెస్, దేవుడి యొక్క కృప ఉంటే నీకు విక్టరీ, దేవుడి యొక్క కృప ఉంటేనే నీకు జ్ఞానం వస్తుంది, దేవుడి యొక్క కృప ఉంటేనే నీకు ఆశీర్వాదం ఉంటుంది. సో ఆ కృప తోడు లేకపోతే మనకు ఏది ఉండదు. అందుకే నీకు నువ్వు ఎప్పుడు సెల్ఫ్ డబ్బగా కొట్టుకోవద్దు. ఎవరైనా నిన్ను బాగున్నావు అని అన్నారు అనుకోండి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే దేవుడికే గ్లోరీ ఇవ్వండి. ఎందుకంటే అలా అందమైన రూపంలో తీసుకొచ్చింది దేవుడే. మీరు హైట్ బాగున్నారు, సో దేవుడికే గ్లోరీ ఇవ్వండి. సో మీరు అందంగా ఉన్నారు, దేవుడికే గ్లోరీ ఇవ్వండి. మీరు చాలా జ్ఞానం ఉంటదండి మీ దగ్గర, దేవుడికే గ్లోరీ ఇవ్వండి. సో మాదేం లేదండి, దేవుడు ఇచ్చాడు కాబట్టి నాకు ఈ జ్ఞానం ఉంది, దేవుడు ఇచ్చాడు కాబట్టి నాకు ఈ అందం ఉంది, గాడ్స్ గ్రేస్ అని అనుకోండి. మీరు బాగా చదివారండి, సో దేవుడి కృప వల్లనే నేను ఇలా చదవగలిగాను. అంతేగాని నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను చదవగలిగాను అన్నది. ఎందుకంటే దేవుడికి అసహ్యమైన గుణము, దేవుడికి నచ్చని గుణం ఏంటంటే నిన్ను నువ్వు పొగుడుకోవడం. సో మనల్ని మనం పొగుడుకోవడం దేవుడికి ఇష్టం ఉండదు. ఆనాడు లూసిఫర్ అదే తప్పు చేశాడండి. లూసిఫరు నా వల్ల దేవుడికి మహిమ పెరుగుతుంది, నేనే గ్రేట్, దేవుడి తర్వాత నేనే గ్రేట్, దేవుడి తర్వాత నేను పక్కన సీట్ వేసుకొని కూర్చోవాలని విర్రవీగాడు. సో అది గర్వానికి సాదృశ్యం అండి. సో దేవుడికి గర్విష్ఠులు అంటే నచ్చదు, గర్విష్ఠులను హ్యాండిల్ చేయలేడు దేవుడు.
సో గర్వానికి సాదృష్టం. అందుకే నేను జ్ఞానినని నువ్వు అనుకున్నావా? అయితే నీలో గర్వం ఉన్నది. నేనే కరెక్ట్ అని అనుకున్నావా? అయితే నీలో గర్వం ఉంది. నేను రైట్ అని అనుకుంటున్నావా? అయితే నీలో గర్వం ఉంది. నేనే చెప్పింది 100% కరెక్ట్. నేనే నీతిమంతుడిని, నేనే పరిశుద్ధిని, నేనే తప్పు చేయలేదు అని అనుకుంటున్నావా? అయితే నీలో గర్వం ఉంది. తీసేసుకో. తీసేసుకో. సో నల్లిఫై చేసుకో. నిన్ను నువ్వు తగ్గించుకో. నిన్ను నువ్వు తక్కువ చేసుకో దేవుడి ముందు. సో దేవుడి ముందు ఎవరైతే తక్కువ చేసుకొని ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళే గనులవుతారు. అందుకే నువ్వు సమస్త క్రియలందు ఏం చేయాలి? నువ్వు దేవుడికి మహిమను చెల్లించాలి. నీ సబుద్ధిని ఆధారం చేసుకోక, దేవుడి యొక్క జ్ఞానముతో ఎదుగు, దేవుడి యొక్క కృపతో ఎదుగు. దేవుడి మీదనే ఆధారపడు. దేవుడి యొక్క కృప మీద ఆధారపడు. అంతేకాని నీ క్వాలిఫికేషన్ మీద, నీ ఎడ్యుకేషన్ మీద, నీ ఎక్స్‌పీరియన్స్ మీద, లేకపోతే నీ ధనం మీద, నీ ఐశ్వర్యం మీద, నీ బంధువులు బలగం మీద ఆధారపడకు. దేవుడి యొక్క కృప మీదనే ఆధారపడు. మనందరం కూడా ఏదో గొప్ప వాళ్ళమో, మంచి వాళ్ళమనో దేవుడు రక్షించలేదండి. దేవుడి యొక్క కృపను బట్టి బైబిల్ ఏం సెలవిస్తుంది? దేవుడి యొక్క కృపను బట్టి మీరందరూ రక్షించబడ్డారు అని ఉంది. సో ఆయన కనికరాన్ని బట్టి మనం రక్షించబడ్డాము. రేపు పరలోకానికి కూడా మనం ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టే మనం వెళ్తాము. ఎందుకంటే భూలోకంలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు. సో అలాని మనం అవినీతి పాలు చేయొచ్చా? తప్పు. మనము చూసుకోవాల్సిన వీధిలో మనం చూసుకోవాలి. చూసాం కదా బైబిల్‌లో ఎన్ని లోపాలు మన లోపల సరి చేసుకుంటూ వస్తున్నాడో దేవుడు. సో మన పొరుగువాడిని చాటుగా దూషించినా నాకు అసహ్యమే అన్నాడు దేవుడు మొన్న ఒక సందర్భంలో. చూడండి మనం ఎన్ని సందర్భాల్లో మన పొరుగు వాడిని చాటుగా దూషించలేదు. ప్రతిరోజు దూషిస్తూనే ఉంటాము. సో చూసారా? అయినా కూడా మనం కరెక్ట్ అని అనుకుంటున్నాము. సో ఇలా చెప్పుకుంటా పోతే చాలా. అందుకే మిమ్మల్ని ఎవరైనా పొగిడినా కూడా దేవుడికే హానర్ ఇచ్చేసేయండి. దేవుడికే గ్లోరీ ఇచ్చేసేయండి. డోంట్ టేక్ దట్ ప్రైజ్. ఆ ప్రైజ్ ని మీరు తీసుకోవద్దు. మనం తీసుకోవద్దు. సో ఇప్పుడు ఎవరైనా కూడా వాక్యం బోధిస్తున్నారు బాగా అంటే నేను ఒకటే అంటా, దేవుడి కృప అండి. అది దేవుడికే మహిమ కలుగును గాక. ప్రార్థిస్తే జవాబు వస్తుంది. దేవుడి కృప వలన జవాబు వచ్చింది. మీ విశ్వాసం వల్లనే జవాబు వచ్చింది. ఐ విల్ నాట్ టేక్ దట్ ప్రైజ్. ఆ ప్రైజ్ ని తీసుకోను, ఆ పొగడ్తను తీసుకోను. అదంతా కూడా నేను దేవుడికే ట్రాన్స్ఫర్ చేస్తా. దేవుడికే నేను సబ్మిట్ చేస్తా. దేవుడికే పంపించేస్తా అది. ఎందుకంటే నేను అర్హుడిని కాదు. మనం ఎవరం కూడా ఆయన మహిమను దొంగలించడానికి అర్హులం కాదు. సో ఈ భూలోకానికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఎంతో కొంత జ్ఞానాన్ని పెట్టింది ఎవరు? దేవుడే. ఆ కళ్ళను, చేతులను, కాళ్ళను అన్ని సవ్యంగా సృష్టించింది ఎవరు? దేవుడే. అవి సరిగ్గా ఉన్నాయి కాబట్టే మనం సంపాదించుకోగలుగుతున్నాము. అర్థమవుతుందా? అందుకే అన్ని వేళలా దేవుడికే గ్లోరీ ఇచ్చేసాయి. నిన్ను నువ్వు పొగుడుకోకు. ఎక్కడ పొగుడుకోకు. ఎవరైనా పొగిడినా కూడా అది దేవుడికే సబ్మిట్ చేసాయి. సో నీకు మంచి మార్కులు వచ్చాయి. దేవుడి యొక్క కృప వల్లనే నాకు మంచి మార్కులు వచ్చాయి. నువ్వు బాగా సంపాదించావు. దేవుడి యొక్క కృప వల్లనే బాగా సంపాదించాను. నాదేమీ లేదు. సో నీకు ఆరోగ్యం బాగుంది. దేవుడి యొక్క కృప వల్లనే ఆరోగ్యం బాగుంది. నువ్వు అందంగా ఉన్నావు. దేవుడి యొక్క కృప బై గాడ్ గ్రేస్ వల్లనే ఈ అందంగా ఉన్నాను. నాదేం లేదు. ఇట్స్ ఎ గాడ్ క్రియేషన్ ఓన్లీ. సో అర్థమవుతుందా అండి? ట్రాన్స్ఫర్ ఆల్ ద టైమ్ గ్లోరీ టు గాడ్ ఓన్లీ. సో దేవుడికే నువ్వు పంపించాలి. ఇది నిజమైన జ్ఞానము. అంతేకాని అవునండి నేను బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఆ క్రీములు రాసుకున్నాను. అందుకే ఇంత బాగున్నాను. లేకపోతే నేను బాగుంటాను అని ఇట్లా గర్వం ఉండడము, లేకపోతే డబ్బులు ఉన్నాయని గర్వం ఉండడము. అవునండి నేను కష్టపడి నేను ఎన్నో సార్లు కష్టపడి నేను కింద మీద పడి సంపాదించుకున్నాను. సో దేవుడికే గ్లోరీ ఇవ్వకుండా నీకు గ్లోరీ తీసుకోకూడదు. ప్రార్థించావు, జవాబు వచ్చింది. దేవుడికే ఇవ్వాలి గ్లోరీ. ప్రార్థించావు, స్వస్థత వచ్చింది. ఎందుకంటే ప్రార్థించడం వరకే మన పని. స్వస్థత పరిచేది మనము కాదండి. ఇప్పుడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు వచ్చి స్వస్థత పరుస్తాడు. సో దేవుడికే మహిమ చెందాలి. ప్రార్థించినప్పుడు దేవుడు వచ్చి అపవిత్రాత్మలను ఎల్లగొడతాడు. అది దేవుడికే మహిమ కలగాలి. ప్రార్థించినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అది మన గొప్పతనము కాదు, దేవుడు గొప్పతనం. ఇప్పుడు నేను ఆన్లైన్ లోనే మీలో ఎంతో మందికి ప్రార్థిస్తుండగానే ఇన్స్టెంట్ గా హీల్ అయ్యారు. నేను వచ్చి మిమ్మల్ని ముట్టానా? ముట్టలేదు. నేను వచ్చి మిమ్మల్ని తాకానా? తాకలేదు. నేను వచ్చి మిమ్మల్ని హీల్ చేశానా? చేయలేదు. దేవుడే వచ్చాడు, మాట్లాడాడు. దేవుడే వచ్చాడు, తాకాడు. దేవుడే వచ్చాడు, హీల్ చేశాడు. దేవుడే కార్యం చేశాడు. కాబట్టి దేవుడికే మహిమ కలగాలి. అంతేకాని నేను ప్రేర్ చేస్తే ఇది జరుగుతుందని అనొచ్చా? తప్పు. అనొద్దు. ఎప్పుడైనా అది పాపము, దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. అందుకే నీ సమస్త విషయములలో నీకు ఇల్లుందా? దేవుణ్ణి స్తుతించు. నీకు పిల్లలు ఉన్నారా? దేవుణ్ణి స్తుతించు. పిల్లలు బాగా చదువుతున్నారా? దేవుణ్ణి స్తుతించు. అలాగే నీకు ఆరోగ్యం బాగుందా? దేవుణ్ణి స్తుతించు. దేవుడికి మహిమ పరచు. దేవుడికే ఇచ్చేసాయి గ్లోరీ.
నువ్వు ఏ గ్లోరీ దొంగలించొద్దు. దేవుడికి సంబంధించింది ఏది గ్లోరీ దొంగలించొద్దు. నువ్వు బాగా సంపాదించినా దేవుడి మహిమనే. నువ్వు నువ్వు ఎగ్జామ్‌లో మంచి మార్కులొచ్చినా దేవుడి యొక్క మహిమనే. అందుకే దేవుడికే మహిమ చెల్లించు. అర్థమవుతుందా అండి? అందుకే నేను జ్ఞానిని కదా అని నువ్వెప్పుడు అనుకోవద్దు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దండి ఎక్కడ. నిన్ను నువ్వు పొగుడుకోవద్దు. అది దేవుడి దృష్టికి మరొక అసహ్యము. ఇది ఒక చిన్న లోపము మనందరి లోపల. సో, ఎప్పుడు గూడా మనకు మనం పొగడొద్దండి. మనల్ని 10 మంది పొగడాలి. సో, నిన్ను నువ్వు ఎప్పుడు పొగుడుకోవద్దు. సో, నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ గుణాన్ని చూసి, నీ స్వభావాన్ని చూసి, నీ క్యారెక్టర్‌ని చూసి, నీ బిహేవియర్‌ని చూసి 10 మంది నిన్ను పొగడాలి. సో, మన పిల్లల్ని కూడా మనం పొగడొద్దు. మన పిల్లల్ని ఇంకా 10 మంది చూసి పొగడాలి. సో, అర్థమవుతుందా అండి? సో, మనము మన కుటుంబ సభ్యులను పొగుడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పొగుడుకుంటే అది కరెక్ట్ కాదు. మనల్ని చూసి, మన కుటుంబ సభ్యులను చూసి, మనం చేసుకున్న ప్రతి దాన్ని బట్టి 10 మంది పొగడాలి, 20 మంది పొగడాలి, 10 మంది 10 రకాలుగా పొగడాలి. అలాగా మనం బ్రతకాలి. అలాగా మనం జీవించాలి. అంతేకాని మనకు మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అది గర్వంతో సమానము. చూద్దాము. సో, ప్రొవెర్బ్స్ 3వ అధ్యాయము 5వ వచనము. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. చూసారండి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ నాలెడ్జ్, యువర్ విజ్డమ్. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ మనీ. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ రిలేటివ్స్. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద ఎర్త్. ఆధారం చేసుకోకు. నీ బుద్ధిని ఆధారం చేసుకోకు. ఎప్పుడో ఒకసారి ఆ బుద్ధి కూడా తప్పవుతది. అది ఎప్పుడో ఒకసారి మనల్ని చీట్ చేయొచ్చు. అందుకే నువ్వు దేవుడి మీద ఆధారం చేసుకో. దేవుడిని ఆధారం చేసుకో. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం పెట్టుకో. ఆయన మీద నమ్మకం పెట్టుకో చాలు. సో, చాలా మందికి ఒక గుణం ఉంటది. ఆశీర్వదించబడలేదనుకోండి, దేవుడిని బ్లేమ్ చేస్తారు. ఆశీర్వదించబడ్డారనుకోండి, దేవుడికి గ్లోరీ ఇవ్వరు. నా వల్లనే ఇది జరిగిందంటారు. అందుకే నీ వల్ల అనేది నువ్వు మర్చిపోయిగా. అనే వర్డ్ నీ డిక్షనరీలో నుంచి తీసేయాలి. మన క్రైస్తవ జీవుడికి అనే వర్డ్ ఉండకూడదండి. ఎందుకంటే అనే వర్డ్ ఉండాలి. అంటే నేను. నేను అంటే గర్వానికి సాదృశ్యము. అంటే మనము. మనం అంటే ఎవరు? మనము, పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్య, పరలోకపు తండ్రి. ఈ ముగ్గురు కలిస్తే గాని ముగ్గురు యొక్క కృప తోడే ఉంటే గాని మనందరం కూడా రక్షించబడలేము. సో, ఇప్పుడు మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ముందుండి నడిపిస్తున్నాడు. మన గొప్పతనం కాదు. నీకు ఒక దగ్గర స్ట్రక్ అయ్యావు. సడెన్‌గా ఒక ఐడియా వస్తది. ఐడియా ఇచ్చింది ఎవరు? దేవుడే. నువ్వు ఒక బిజినెస్ పెట్టుకోవాలని ఐడియా ఇచ్చేది దేవుడే. నువ్వు ఒక మాట మాట్లాడడానికి ఇలా మాట్లాడాలని ఐడియా ఇచ్చేది దేవుడే. సో, ఇప్పటి వరకు ఒక 1000 మెసేజెస్ ఇవ్వడం జరిగింది మినిస్ట్రీలో. ఇదంతా కూడా దేవుడే ఇచ్చేసాడు. నాదేం లేదు. సమస్తం ఆయనకే మహిమ కలగాలి. సో, ఎప్పుడైనా డోంట్ డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ మీద నువ్వు ఆధారపడకు. దేవుడి మీద ఆధారపడు. నీ సబుద్ధి మీద ఆధారపడకు. నాకు మంచి ఎడ్యుకేషన్ ఉంది. నాకు మంచి క్వాలిఫికేషన్ ఉంది. నాకు ధనం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది. ఇదన్నీ నేనే కష్టపడి సంపాదించుకున్నాను. లేదు. దేవుడి యొక్క కృప ఉంటేనే నువ్వు అవన్నీ సంపాదించుకోగలుగుతావు. దేవుడి యొక్క అభివృద్ధి ఇస్తేనే అది నువ్వు పొందుకోగలుగుతావు. కానీ ఇంకా వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు. కాబట్టి దేవుడి యందు నమ్మకం పెట్టుకోండి. దేవుడినే ప్రైజ్ చేయండి. దేవుడినే పొగడండి. దేవుడినే పొగిడించండి. ఆ ప్రైజ్ ఎవరు తీసుకోకండి. ఎవరైనా పొగిడినా కూడా ఇమ్మీడియట్ గా దేవుడికే మహిమ కలగడండి. ఇదంతా దేవుడి యొక్క కృప వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. దేవుడి యొక్క కృప వల్లనే నేను ఈ పరిస్థితిలో ఉన్నానని ఇమ్మీడియట్ గా మనం ఏం చేయాలి? దేవుడికి గ్లోరీ ఇచ్చేసేయాలి. ఆ గ్లోరీని మాత్రం మనం రిసీవ్ చేసుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. చూసారా? నువ్వు సంపాదించిన సంపాదన దాని మీద దేవుడి అధికారాన్ని ఒప్పుకో. అప్పుడు దేవుడు నీకు మల్టిప్లై చేశాడు. ఎవరైనా మీ గుణం బాగుందనుకోండి, ఈ దేవుడు నాకు నేర్పించాడు. మీ క్యారెక్టర్ బాగుంటదంటే దేవుడు నాకు నేర్పించాడు. మీ మాట తీరు బాగున్నదంటే దేవుడు నాకు నేర్పించాడు. సో, నీ ప్రవర్తన అంతటి మీద, సో నీ స్వభావం బాగుంటుంది అంటే దేవుడు నేర్పించాడు. మీరు చాలా హంబుల్ గా ఉంటారంటే దేవుడే నాకు ఇది టీచ్ చేశాడండి. సో, చూసారా అండి? నీ ప్రతి గుణము కూడా దేవుణ్ణి మహిమపరచాలి. అంతేకాని అవునండి నేను తగ్గించుకొని ఉంటాను. నా గుణం ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి ఇంతే. నేను ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను. నో 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 నో. ఒకటే మాట అనండి. ఇదంతా దేవుడి కృప వల్లనే. దేవుడు లేకపోతే నేను లేను. దేవుడు లేకపోతే నా ఈ ఆశీర్వాదం లేదు. ఈ ప్రవర్తన నాకు దేవుడే టీచ్ చేశాడు. ఇలా ఉండమని బైబిల్ సెలవిచ్చింది.
మా బైబిల్లో ఉన్న దేవుడు ఇవిలో తగ్గించుకోమని ఉన్నాడు కాబట్టి మేము తగ్గించుకుంటున్నాము. ఈ బైబిల్లో ఉన్న దేవుడు మాకు అందరినీ ప్రేమించమన్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాము. మా బైబిల్లో ఉన్న దేవుడు అందరినీ క్షమించమన్నాడు కాబట్టి క్షమిస్తున్నాము. అర్థమవుతుందా అండి? నిన్నెవరైనా నీ గుణము బాగున్నది, నీ క్యారెక్టర్ బాగున్నదంటే ఏం చేయాలట? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొను. ఆయనకే గ్లోరీ ఇచ్చేసేయి. ఆయనకే సబ్మిట్ చేసేసేయి. ఇది ఆయనను అధికారిగా పెట్టు. ఆయనను ముందు పెట్టు. అర్థమవుతుందా అండి? ఎవరైనా నిన్ను పొగిడినా ఆయనను ముందు పెట్టు. ఎవరైనా నిన్ను బాగా సంపాదించవన్నా ఆయననే ముందు పెట్టు. అన్ని విషయాలలో గ్లోరీ టు గాడ్ అనండి. బై గాడ్ గ్రేస్ అనండి. అంతేకాని అప్పుడు కొంతమంది ఎవరైనా అనగానే సెల్ఫ్ డబ్బా స్టార్ట్ చేస్తారు. ఓ ఓ ఓ చిన్నప్పటి నుంచి నేను ఇది అది అది ఇది ఏదున్నా కూడా దేవుడు లేకపోతే ఏది జరగలేదు. ఆయన మూమెంట్ ఇచ్చాడు నీకు. సరే నువ్వు బిజినెస్ లో సక్సెస్ అయ్యావు. ఆ బిజినెస్ కి చేయడానికి ఐడియా ఇచ్చింది ఎవరు? దేవుడే. ఐడియా ఇచ్చింది ఎవరు? దేవుడే. అందుకే నిన్ను నువ్వు ఎప్పుడు పొగుడుకోకు. నీకు నువ్వు ఎప్పుడు కరెక్ట్ అనుకోకు. మనం పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని ఎప్పుడు అనుకోవద్దు. సో అర్థమవుతుందా అండి? సో ఇది ఒక ప్యూరిఫికేషన్. ఇది గర్వంతో సాదృశ్యము. ఈ గర్వాన్ని తీసేసుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నువ్వు ఎప్పుడైతే దేవుడికి గ్లోరీ ఇస్తావో అప్పుడు నీకు డబుల్ హానర్ చేస్తాడు దేవుడు. డబుల్ బ్లెస్సింగ్ చేస్తాడు. ఆయనకి ఇవ్వాల్సిన హానర్ ఆయనకి ఇవ్వకుండా, ఆయనకి ఇవ్వాల్సిన గ్లోరీ ఆయనకి ఇవ్వకుండా, ఆయనకు చెల్లించాల్సిన మహిమను చెల్లించకుండా అప్పుడు నువ్వు తీసుకున్నావు అనుకోండి ఆ మహిమను, ఆ హానర్ నువ్వు తీసుకున్నావు అనుకోండి, దేవుడు నీకు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వలేడు. అందుకే నీ త్రోవలను సరాలము చేయును, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. సో ఆయన అధికారాన్ని ఒప్పుకోమంటున్నాడు. సో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చూసారా అండి? మనకు మనము జ్ఞానమి, మనకు మనము తెలివి కల్లులం, మనకు మనము కరెక్ట్, మనకు మనము నీతిమంతులం, మనకు మనము పరిశుద్ధులము అని అనుకుంటే అది చెడుతనం అన్నట్టు. సో ఆ చెడుతనాన్ని విడిచిపెట్టేద్దాము. సో హంబుల్ గా అయిపోదాం. నేను ఒకటే అనుకుంటా అండి, ఐఎమ్ నాట్ వర్తీ టు ప్రీచ్ బైబిల్ అండి. నేను ఈ బైబిల్ని బోధించేంత అర్హత కానీ, ఆ జ్ఞానము కానీ, ఆ వయస్సు కానీ, ఆ అనుభవం కాదు కానీ లేదు. మీ అందరికీ వాక్యాన్ని బోధించే మంచివాడిని కానీ లేకపోతే అర్హత కానీ నాకు లేదు. మీ అందరి గురించి ప్రార్థించడం, మీ అందరి గురించి మొరపెట్టే అంత గొప్పవాడిని కానీ, పరిశుద్ధుని కానీ, మంచిగాన్ని కానీ నేను ఎప్పుడు కూడా అనుకోనట్లా. ఇది కేవలము దేవుడి యొక్క కృప ఆవరించి ఆ కృప చేత నడిపించబడుతుంది అంతే. ఈ ప్రార్థన ఆయన కృప చేత చేయబడుతున్నాను. ఈ వాక్యం ఆయన కృప చేత బోధించబడుతుంది. అందుకే ఎప్పుడు కూడా నేను ఎక్కడ అనుకోను, ఎప్పుడు కూడా ఎవరితో కూడా నేను అనను కూడా. సో అందుకే చెడుతనం ఇదంతా కూడా సెల్ఫ్ డబ్బా అస్సలు కొట్టుకోకండి. నిన్ను చూసి 10 మంది పొగడాలి, నువ్వు 10 మంది దగ్గర పొగుడుకోవడం కాదు. సో కొంతమంది కూడా డబ్బులు ఇచ్చి పొగిడించుకుంటా అంటారు. సో అది కరెక్ట్ కాదు. సో నేను జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూసారా అండి? నీ మీద నువ్వు ఆధారపడి, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడ్డంత వరకు నీకు ఏది కూడా సరికాదు. ఒకవేళ నువ్వు మంచి పెద్ద కంపెనీలో జాబ్ చేసావు, దేవుడి యొక్క కృప వల్లనే నేను ఈ పొజిషన్ లో ఉన్నానండి అనండి, తప్పు లేదు. ఆయనకు గ్లోరీ ఇవ్వండి. చాలా మందికి ఆయన గ్లోరీ ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే సొంతంగా పొగుడుకోవాలి. కొంతమందికి వాళ్ళకు వాళ్ళు పొగుడుకుంటే గానీ ఆ రోజు తృప్తి ఉండదు. కొంతమందికి పొగిడించుకుంటే గానీ తృప్తి ఉండదు. అలా ఎప్పుడు కూడా పొగిడించుకోవద్దు. సో నీకు మంచి కంపెనీలో జాబ్ వచ్చినా, లేకపోతే మంచి ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నా, లేకపోతే లేకపోతే మంచి ఇల్లు కట్టుకున్నా, మంచి కారు కొనుక్కున్నా, నువ్వు దేవుడికే హానర్ చేయి. నీ ఆరోగ్యం బాగున్నా దేవుడికే హానర్ చేయి. సో అన్ని విషయాలలో మళ్ళీ చెప్తున్నాను, నీ జ్ఞానం ఉందన్నా కూడా దేవుడినే హానర్ చేయి. నీకు క్యారెక్టర్ బాగుంది, బిహేవియర్ బాగుందన్నా దేవుడినే హానర్ చేయండి. మీరు బాగా కష్టపడతారన్నా దేవుడినే హానర్ చేయండి. మీరు అందంగా ఉంటారని ఎవరైనా పొగిడినా కూడా దేవుణ్ణే హానర్ చేయండి. దేవుడికి మహిమ కలిగించండి. అంతేకాని నిన్ను నువ్వు పొగుడుకోవడానికి ఎప్పుడు కూడా ఇష్టపడకు. ఎవరైనా పొగిడించుకోవాలని కూడా ఇష్టపడకు. ఎవరైనా పొగిడినా కూడా ఆ పొగడ్తను కూడా నువ్వు దేవుడికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది కరెక్ట్. అకార్డింగ్ టు బైబిల్ వీ షుడ్ లీవ్ దిస్ స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్ లో ఇప్పుడు దేవుడు మన లోపల ఇంకొక లోపాన్ని సరి చేస్తున్నాడు. నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఎప్పుడు నీకు ప్రాస్పారిటీ వస్తుంది, ఎప్పుడు నీకు హీలింగ్ వస్తుంది అంటే నువ్వు సమస్త విషయాలలో ఆయనను ముందట పెట్టినప్పుడే, సమస్త విషయాలలో ఆయనను హానర్ చేసినప్పుడే, ఆయనకు గ్లోరీ ఇచ్చినప్పుడే
నీకు హానర్ వస్తది, నీకు బ్లెస్సింగ్ వస్తది, నీకు ప్రాస్పరిటీ వస్తది. చూసారా? ఆరోగ్యము కూడా నీ ఎముకలకు సత్వే కలుగును. అప్పుడు దేవుడి దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకొందువు. చూసారా అండి? నీకు నువ్వు పొగుడుకున్నావు అనుకోండి, దేవుడి దృష్టికి నువ్వు మంచి వాడవు కాదు. నీకు నువ్వు జ్ఞానం అనుకున్నావు అనుకోండి, దేవుడి దృష్టికి కరెక్ట్ కాదు. నీకు 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 నువ్వు నిజాయితీ పరుడవు, నీకు నీవు కరెక్ట్, నీకు నువ్వు మంచివాడవు, నీకు నీవు పరిశుద్ధుడవు అని అనుకున్నావు అనుకోండి, దేవుడి దృష్టికి మంచి వాళ్ళము కాదు. సో అప్పుడు దేవుడి దృష్టి అందును, మానవుల దృష్టి అందును ఎప్పుడు అప్పుడు అంటే, సో నువ్వు ఈ హానర్ దేవుడిని ముందట పెట్టినప్పుడు, దేవుడికి జ్ఞానం, దేవుడికి గ్లోరీ ఇచ్చినప్పుడు, అప్పుడు దేవుడు దృష్టిలో నువ్వు గొప్పవాడవవుతావు. దేవుడి దృష్టిలో నీకు గొప్ప స్థానం ఉంటుంది. అర్థమవుతుందా అండి? తగ్గించుకో. దేవుడి ముందు ఎప్పుడైనా తగ్గించుకో. దేవుడి ముందు ఎప్పుడైనా నిన్ను నువ్వు పొగుడుకోకు, కరెక్ట్ గా అనుకోకు. ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు చేస్తున్నా కూడా ఇంకా మనము నిర్మూలం కాకుండా ఉన్నామంటే ఆయన కృపనే అండి. ఎండ్ ఆఫ్ ది డే ఈస్ గ్రేస్ ఓన్లీ విల్ టేక్ ఓవర్. ఆయన కృప వల్లనే మనకు ఆశీర్వాదం ఉంది, ఆయన కృప వల్లనే మనకు సంతానం ఉంది, ఆయన కృప వల్లనే మనకు సమస్తం ఉంది. అలాంటప్పుడు నిన్ను నువ్వు పొగుడుకుంటే ఎలా? ఈ భూలోకానికి రావడం కారణం ఆయన కృప వల్లనే మనం భూలోకానికి వచ్చాము. అర్థమవుతుందా అండి? మనకు ఈ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. అదే జ్ఞానం ఇవ్వకపోతే, సో భూలోకంలో ఎంతమందికి కన్నులు లేవండి, ఎంతమందికి కాళ్ళు లేవండి, ఎంతమంది చేతులు లేవండి, ఎంతమందికి సరిగా అవయవాలు పని చేయని వాళ్ళు ఎంతమంది లేరండి, ఎంతమంది మెంటల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, ఎంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు. అవన్నీ లేకుండా దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చినప్పుడు మనం దేవుణ్ణి పొగడడానికి తప్పేముంది, దేవుణ్ణి హానర్ చేయడానికి తప్పేముంది, దేవుణ్ణి ఘనపరచడానికి తప్పేముందండి? తప్పే లేదు, తప్పే లేదు. చాలా మందికి వాళ్ళను పొగడాలి. కొంతమంది తట్టుకోరండి, ఒకరి ముందు ఇంకొకరిని పొగిడినా కూడా తట్టుకోరు. అదొక గుణము మరి ఏంటో. కొంతమంది వాళ్ళనే పొగడాలి, వాళ్ళనే పొగడాలి. కొంతమంది వాళ్ళకు వాళ్ళు పొగుడుకుంటే గాని ఆ రోజు నిద్ర పట్టదు. ఇవన్నీ దేవుడి దృష్టికి అసహ్యం అండి. నిన్ను నువ్వు పొగడుకోవడానికి నీలో ఏముంది? నువ్వు చేసిన గొప్పతనం ఏంటిది? అర్థమవుతుందా అండి? సో అలా ఉంటుంది. సో అప్పుడు దేవుడి దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందువు. సో ఇలా బ్రతకాలంటున్నాడు. దేవుడికి గ్లోరీ ఇచ్చేటట్టుగా మనం బ్రతకాలి. అన్ని వేళలా గుర్తుపెట్టుకోండి. నువ్వు సంపాదించిన సంపాదన బట్టి దేవుడిని 10 మంది ముందు మహిమపరచాలి. నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న తెలివిని బట్టి, మీ పిల్లలకు వచ్చే మార్కులను బట్టి, మీకున్న సంపాదనను బట్టి, మీకున్న ఆస్తిపాస్తులను బట్టి, మీకున్న ఆరోగ్యాన్ని బట్టి, మనకున్న సమస్తాన్ని బట్టి, ఈవెన్ మన క్యారెక్టర్, మన బిహేవియర్ అన్నింటిని బట్టి దేవుడిని మహిమపరచాలి. దేవుణ్ణే ముందట పెట్టాలని గుర్తుపెట్టుకోండి. ఎవరినన్నా పొగిడినా నువ్వు దేవుణ్ణే ముందట పెట్టాలి. ఎవరన్నా నిన్ను ప్రేజ్ చేసినా ఆ ప్రేజ్ మనం తీసుకోవద్దు. ఎప్పుడైనా పొగడ్తను మనం తీసుకోవద్దు, దేవుడికే పంపించాలి, ఇమ్మీడియట్ గా అనాలి. సో చూద్దాము ఇంకా ఏం చెప్పబోతున్నాడు. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది. చూసారండి, నీకు నువ్వు కరెక్ట్ అనుకుంటే నువ్వు మూర్ఖుడవు. సో సామెతలు 12వ అధ్యాయం 15వ వచనం. నీకు నువ్వు మనము ఏ తప్పు చేయట్లేదు అనుకుంటే, ఏ పాపము చేయట్లేదు, ఏ దోషం చేయట్లేదు అనుకుంటే మనం మూర్ఖత్వం అట. అందుకే ఎవడి వీపు వాడికి కనపడదు, ఎవడి వీపు వాడికి అందదు అంటారు. అంతే కదా అండి, మన వీపు మనం ఎంత చూసుకున్నా కనపడదు, మన వీపు మనం ఎంత చూసుకున్నా కూడా అందదు, ఎంత అందుకున్నామన్నా అందదు. సో అలాగే నీ తప్పులు కూడా నీకు కనపడవు, నీ పొరపాట్లు కూడా నీకు కనపడవు. అందుకే నీకు నువ్వు కరెక్ట్ అని అనుకోకు, నీకు దృష్టికి నువ్వే చేసేది కరెక్ట్ అనుకోకు. జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. సో జ్ఞానం ఉన్నవాడు ఓకే, పరాయి వాళ్ళు చెప్పేది కూడా వింటాడు, యాక్సెప్ట్ చేస్తాడు, ఆలోచనను అంగీకరిస్తాడు. సో చూసారా, నీకు నువ్వు కరెక్ట్ అని. కొంతమందికి నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు, నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసేదే రైట్. నో, స్టబన్ మైండ్ సెట్, అది స్టబన్ మైండ్ సెట్. సో అలాంటి మైండ్ సెట్ కరెక్ట్ కాదు. సో మూర్ఖుడట ఎలా ఉంటాడట, వాడి దృష్టికి సరిగా అనుకుంటాడు. సో ఎప్పుడు అనుకోవద్దండి, నీ దృష్టికి నువ్వు ఎప్పుడు సరిగా అనుకోవద్దు. జ్ఞానం గలవాడు ఆలోచనను అంగీకరించు, యాక్సెప్ట్ అదర్స్ ఆల్సో. ఇతరులు చెప్పేదాన్ని కూడా ఆలోచించు, ఇతరులు చెప్పేదాని గురించి కూడా ఆలోచించి అంగీకరించు. ఇవన్నీ చిన్న చిన్న లోపాలే డే టు డే యాక్టివిటీస్ లో. సరి చేసుకుంటే ఇంకా దేవుడి స్వరూపంలోకి మారిపోతాము. సో దేవుడి స్వరూపం మనం ఎంత సరి చేసుకున్నా దేవుడు ఇంకొకటి తక్కువ ఉన్నది అంటూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన స్టాండర్డ్స్ ఆ లెవెల్లో ఉన్నాయండి. ఒక్కొక్క స్టాండర్డ్స్ ఒక్కొక్క లెవెల్లో ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ తగ్గట్టుగా మనం బ్రతకాలి. సో ఇప్పటి వరకు మనం తెలుసో తెలియక పొగిడించుకున్నాము, వద్దు. ఇప్పటి వరకు తెలుసుకో తెలియకుండా మన గురించి మనం పొగుడుకున్నాము, వద్దు. అవన్నీ కూడా వద్దు, దేవుడికే హానర్ చేయాలి. అందుకే మితముగా దేవుణ్ణి ప్రేమించు. సో నువ్వు దేవుణ్ణి గొప్పగా ప్రేమించు,
గొప్పగా ప్రేమించు. చాలా మంది నేను పిల్లల్ని కష్టపడి పెంచానండి. వాళ్ళని ప్రయోజకులను చేశాను. అవునండి. దేవుడు తోడులుంటేనే అది జరుగుతది. దేవుడి యొక్క కృప ఉంటేనే అది జరుగుతాయి. చాలా మంది నా భార్యను నేను ఇలాగ నా భార్య, నా భర్త అంటారు. దేవుడి యొక్క కృప ఉంటేనే ఆ భార్య, ఆ భర్త వస్తదండి. దేవుడి యొక్క కృప ఉంటేనే అన్నీ జరుగుతాయి. ఆయన కృప వల్లనే జరుగుతున్నాయి. చాలా మంది అందంగా ఉంటే ఇగ తట్టుకోలేరు. సో, అది దేవుడి యొక్క కృపనే. దేవుడు నిన్ను అందంగా అలా డిజైన్ చేశాడు కాబట్టే వచ్చాడు. అర్థమవుతుందా అండి? జ్ఞానం గలవాడు ఆలోచనను అంగీకరించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖుల జ్ఞానమును, ఉపదేశమును తిరస్కరించుదురు. సో, ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అందుకే నిన్నెవరైనా పొగిడినా గూడా నీకు భయం రావాలి. అమ్మో! ఈ పొగడ్త నాది కాదు దేవుడిది. దేవుడికి దొంగలించొద్దు. దేవుడి పొగడ్తను దేవుడికిచ్చేయాలి. సో, అలా ఫియర్ ఉండాలి. దేవుడందు భయభక్తులు కలుగుట తెలివికి మూలము. సో, విజ్డమ్ అట. ఇది నా జ్ఞానముకి మొదటి అడుగు దేవుడి అంటే భయభక్తులు కలగడం. మూర్ఖులు జ్ఞానము ఉపదేశమును తిరస్కరించుదురు. మూర్ఖులు వినరు. నేనే కరెక్ట్. నేను చెప్పిందే కరెక్ట్. నేనే గ్రేట్. నీకు నువ్వు గ్రేట్ అనుకుంటున్నావా? నువ్వు మూర్ఖుడితో సమానము. మనకు మనము గ్రేట్ అనుకుంటే, మనకు మనము శుద్ధులం అనుకుంటే, మనకు మనము కరెక్ట్ అనుకుంటే, మనకు రైట్ అనుకుంటే అది చాలా చాలా డేంజర్. ఇప్పుడు చాలా మంది దైవజనులు కూడా ఇంకొక సేవకులను తిడుతున్నారు. అంటే ఎవరు చేసే సేవ వాళ్ళకు కరెక్ట్ అనిపిస్తది. ఎవరు బోధించే బోధ వాళ్ళకు కనిపిస్తది. కానీ ఇతరుల బోధను కూడా నువ్వు ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలి. అందుకే ఎవరిని విమర్శించొద్దు. ఎవరిని తిట్టొద్దు. సో, ఇవన్నీ చెప్పుకునేది ఒక ఎగ్జాంపుల్ మీ డే టు డే యాక్టివిటీస్‌లో. డే టు డే యాక్టివిటీస్‌లో. సో, అందుకే నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించు. ఆ స్థితిలో ఎంతో కొంత మంచి ఉంది కదా! ఆ స్థితిలో ఎంతో కొంత ఉన్నతమైన స్థితే ఉంది కదా! మనకంటే దిగజారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకంటే తక్కువ స్థాయిలో అనేక మంది ఉన్నారు. సో, నీకున్న స్థాయిని బట్టి దేవుణ్ణి స్తుతించు. నీకున్న పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించు. సో, దేవుడు నీకు ఏదైతే ఇప్పటివరకు ఇచ్చాడో ది బెస్టే ఇచ్చేసాడమ్మా. ది బెస్ట్ ఇచ్చేసాడు. నీకు లోటేమి చేయలేదు. మనకు లోపము కానీ ఎప్పుడు కూడా దేవుడు చేయలేదు. సో, ఎప్పుడు కూడా మనము అత్యాశకు పోయి, మనం ఇతరులతో కంపేర్ చేసుకొని, నాకు దేవుడు ఇది ఇయ్యలేదు, అది ఇయ్యలేదు అనుకుంటాడు. దేవుడు నీకు ఏది ఇస్తే బాగుంటుందో అదే ఇచ్చాడు. ఎవరిస్తే బాగుంటుందో అదే ఇచ్చాడు. ఏమి చేస్తే బాగుంటుందో అదే చేశాడు. సో, అందుకే నీ జీవితం ఒకటే పెట్టుకో. గాడ్ డిజైన్ చేసిన డిజైనింగ్ ఇదంతా కూడా. మన లైఫ్‌ని మనం డిజైన్ చేయమండి. దేవుడే డిజైన్ చేస్తాడు. నాకొక్కసారి దేవుడిని నమ్మిన తర్వాత ఐ కంప్లీట్‌లీ సబ్మిటెడ్ టు గాడ్ ఓన్లీ. ఈ దేవుడిని నమ్మిన తర్వాత ఒకటే అర్థమైంది. దేవుడు నడిపిస్తేనే మనము నడుస్తాము. దేవుడు చేస్తేనే జరుగుతుంది. మన ప్లాన్‌లు పనికిరావు. దేవుడి ప్లాన్‌లే పనికొస్తాయి. మన ఆలోచనలు పనికిరావు. దేవుడి ఆలోచనలే పనికొస్తాయి. ఇక నేనెందుకు స్ట్రెస్ తీసుకొని ఆ ప్లాన్, ఈ ప్లాన్ అది ఇది వేసుకొని ఎందుకు బాధపడడం రాలేదని. సో, దేవుడికి అప్పచెప్పేద్దాం. అందుకే కంప్లీట్‌లీ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు గాడ్ ఓన్లీ. అందుకే నాకంటూ ఒక ప్రణాళిక లేదు. నేను ఒకటే ప్రార్థిస్తా. అయ్యా నీ ప్రణాళికనే నా ప్రణాళిక. నీ చిత్తమే నా చిత్తము. నీ నీ యొక్క ఉద్దేశాలే నా ఉద్దేశాలు. నీ గోలే నా గోలు. నీ విజనే నా విజను. నీ మిషనే నా మిషను. నీ యొక్క నీ యొక్క నడిపింపే నా నడుపు, నా నడక. అంతేకాని ఇంకా ఏది లేదు ప్రభువా. ఎందుకంటే నాకు అర్థమైంది నా ప్లాన్స్ వర్కౌట్ కావని. దేవుడి ముందు మన ప్లాన్స్ వర్కౌట్ కావని. దేవుడి ముందు మన ప్లాన్స్ ఏంటిది నెరవేరవని. కానీ ఒకటే నమ్మాను. నా ప్లాన్ కంటే 100 రెట్ల గొప్ప ప్లాన్ దేవుడి దగ్గర ఉంది అని నమ్మాను. అంటే నేను నా ప్రణాళిక ప్రకారం అయితే నేను కొంచెమే ఆశీర్వదించబడతాను. అదే దేవుడి ప్రణాళిక ప్రకారం ఆశీర్వదిస్తే ఘనంగా ఆశీర్వదించబడతానన్న మర్మము తెలుసుకున్నాను. అందుకే ఐ డోంట్ హావ్ ఎనీ మై పర్సనల్ ప్లాన్స్ అండి. ఈ ప్లాన్, ఆ ప్లాన్. దేవుడు ఎటు నడిపిస్తే అటు నడుచుకుంటూ వెళ్ళడమే. సో, ఆయన నడిపించే విధానం బాగుంటుంది. ఆయనని నేను నమ్మాను. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన మోసగాడు కాదు. ఐ ట్రస్ట్ గాడ్ బ్లైండ్‌లీ. సో, ఏ గుండం తీసుకెళ్తున్నాడో, ఏ ఎడారి మార్గంలో తీసుకెళ్తున్నాడో తీసుకెళ్ళనివ్వండి. ఆయనైతే నమ్మకస్తుడే. ఆయనైతే మోసం చేసేవాడే. ఆయనైతే ముంచేవాడైతే కాదు. ఆయనైతే అన్యాయస్తుడు కాదు. సో, అందుకే నా ప్రణాళిక అంటూ ఏది లేకుండా నీ ప్రణాళికనే నెరవేర్చు ప్రభువా. ఎందుకంటే నా ప్రణాళిక నా మీద ఎంతగా ఉంటుందో, నా ప్రణాళిక కంటే దేవుడు నా మీద ఉండే ప్రణాళిక 1,00,000 రెట్లు గొప్పదని నేను నమ్మాను. 1000 రెట్లు, 1,00,000 రెట్లు గొప్పది, ఉన్నతమైనదని నమ్మాను. సో, ట్రస్ట్ గాడ్. నీ మీద దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. అది నీకు నువ్వు వేసుకున్న ప్రణాళిక కంటే దేవుడు వేసిన ప్రణాళిక చాలా 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 హై ఎండ్‌గా ఉంటది. నమ్మాలి. నమ్మినప్పుడే నీకు ఆ జీవితంలో నెరవేరుతది. అందుకే ట్రస్ట్ గాడ్ బ్లైండ్‌లీ.
అందుకే గివ్ ఆల్ ద ప్రైజ్ టు గాడ్ ఓన్లీ. డోంట్ టేక్ దట్ వర్త్. వీఆర్ నాట్ వర్తీ టు టేక్ ద ప్రైజెస్. మనం దేవుడి యొక్క ప్రైజెస్ ని పొందుకోవడానికి మనం వర్తి కాదు, మనం అర్హులము కాదు. అందుకే నువ్వు ఆల్ ద టైమ్ ప్రైజ్ గాడ్ ఓన్లీ, ఆల్ ద టైమ్ గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఓన్లీ, ఆల్ ద టైమ్ వర్షిప్ గాడ్ ఓన్లీ. సో దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి స్తుతించు. నిన్ను నువ్వు ఆరాధించుకోకు, నిన్ను నువ్వు స్తుతించుకోకు. దేవుణ్ణి పొగుడు, నిన్ను నువ్వు పొగుడుకోకు. సో మూర్ఖుల జ్ఞానం ఉపదేశం తిరస్కరించింది. మూర్ఖులైతే దేవుడికి ఆ హానర్ ఇవ్వరు. వాళ్ళు సొంతంగా డబ్బా కొట్టుకుంటారు. సో ఇది ఒక లోపము, మనందరి లోపల ఉన్న లోపము. సో ఎవరైనా నిన్ను పొగుడుతున్నారంటే కూడా గుర్తు పెట్టుకోండి, అది దేవుడికే చెందాల్సిన పొగడతా అని అనుకోండి. సో నీకు నువ్వు జ్ఞానివనని ఎప్పుడు అనుకోవద్దు. నీ మార్గంలో బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు. సంతోషంగా నీతిని అనుసరించి వారి నీవు దర్శించుచున్నావు. చూసారా అండి? ఆయన మార్గంలను ఆయన కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చాడు. ఆ స్టాండర్డ్స్ బట్టి నువ్వు నడువు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ ప్రవర్తన వల్ల ఏమవుతుంది? దేవుడు సంతోషంగా నీతిని అనుసరించే వారిని నీవు దర్శించుచున్నావు. సో దేవుడు యొక్క ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలను నేర్చుకోవాలి, వాటికి తల వంచాలి, వాటి ప్రకారంగా నడవాలి. అప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. చిత్తగించము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి. చూసారా అండి? మేము పాపులమైతిమి. సో దేవుడు కోపడతాడు. బహుకాలం నుండి పాపంలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. సో ఇది నీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, నేను కరెక్ట్ అని అనుకోవద్దు. అమ్మో నేను దేవుడి దృష్టికి ఇంకెన్ని తప్పులు చేస్తున్నాను. నేను అలాగే అనుకుంటాను, అమ్మో ఈ వాక్యము దేవుడికి నచ్చుతుందా లేదా, ఈ వాక్యంలో ఇంకేమైనా తప్పులు ఉన్నాయా, పొరపాట్లు ఉన్నాయా, దోషాలు ఉన్నాయా, దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా సేవ చేస్తున్నానా, దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా మాటలు మాట్లాడుతున్నానా, దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా ప్రవర్తిస్తున్నానా, దేవుడికి వ్యతిరేకంగా ఏమైనా ఏంటిది బైబిల్ బోధిస్తున్నానా, కరెక్ట్ గానే ఉందా? ఎందుకంటే ఏదైనా తప్పు ఉంటే, పొల్లులు ఉంటే, ఏదైనా కల్పితాలు ఉంటే నాకు రెండింతల శిక్ష వస్తుంది. ఆ శిక్షకు పడడం కంటే ఇప్పుడే భయంతో, భక్తితో, వణుకుతో ఆయనను ప్రేస్ చేసి ఆయన ముందు సరైన జ్ఞానం ఇవ్వమని కనుక్కొని, తెలుసుకొని ఆ జ్ఞానం ప్రకారం నడవడం ఉత్తమము. అందుకే మేము పాపులమైతిమి, బహుకాలం నుండి పాపంలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. సో అర్థమవుతుందా అండి? సో నీకు నువ్వు పాపం చేయలేదని ఎప్పుడు అనుకోవద్దు. సో మనం దేవుడి దృష్టికి ఎన్నో రకాలుగా, డైరెక్ట్ గా చేయకపోయినా ఇండైరెక్ట్ గా, చెప్పాను కదా, మన తలంపులలో కూడా ఒకరిని శపించుకున్న దేవుడి దృష్టికి పాపం చేసినట్టే. అప్పుడు నువ్వు ఒకరిని శపించుకున్నావు మనసులో, అది నువ్వు ఎవరిని ఏమన్నట్లేదని నువ్వు అనుకుంటున్నావు, ఎవరి జోలికి వెళ్ళట్లేదని నువ్వు అనుకుంటావు, కానీ మనసులో కూడా ఒకరిని శాపించావు. అది దేవుడి దృష్టి కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు దేవుడి దృష్టికి లా ఎలా ఉంటది అమ్మా అంటే, ఇప్పుడు నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. దొంగ ఏంటిది, ఒక 100 రూపాయలు కొట్టేయాలన్న ఆలోచన వచ్చినా దేవుడి దృష్టికి నువ్వు దొంగ అయిపోతావు. సో ఆ నువ్వు పాపం చేయాల్సిన అవసరం లేదు. ఆ స్త్రీని మోహపు చూపుతో చూసినా కూడా నువ్వు పాపం చేసినట్టే అంటాడు దేవుడు. సో అంత ప్రొటెక్షన్ ఉండాలి మన కన్నులు, మన యొక్క మనసు, మన ఆలోచనల. సో కళ్ళతోటి తప్పు చేసిన, మనసుతోటి తప్పు చేసిన, ఆలోచనలతో కూడా పాపం చేసిన దేవుడి దృష్టికి పాపులమే అవుతాము. సో మనకు రక్షణ కలుగున. సో ఎన్నో మిస్టేక్ చేస్తున్నాం దేవుడి దృష్టిలో, కానీ మనం మాత్రము ఏ మిస్టేక్ చేయలేదు. నేను కరెక్ట్, అవును నువ్వు వెళ్ళి మర్డర్ చేయట్లేదు ఎవరిని కూడా. సో కానీ నువ్వు మాత్రము ఒకరిని శపించుకుంటున్నావు, ఒకరు నాశనం కావాలని కోరుకుంటున్నావు. మనం ఒకరు నాశనం కావాలని కోరుకున్నా, మనము మనసులో ఒకరిని శపించిన, ఒకరు అన్యాయం కావాలని, అక్రమం కావాలని, నాశనం కావాలని కోరుకున్నా కూడా అది మనము మర్డర్ చేసిన దాంతో సమానము. సో అలా ఉంటుందమ్మా. దేవుడి యొక్క లా వేరు, మనల యొక్క లా వేరు. అందుకే దేవుడు ఏ లెవెల్లో ఆలోచిస్తున్నాడో మనం కూడా ఆ లెవెల్కి రీచ్ అయ్యి ఆలోచించాలి, ఆ లెవెల్కి వెళ్ళి ఆలోచించాలి. సో పాపులమైతే మీ బహుకాలం నుండి పాపంలో పడి ఉన్నాము. సో మన మార్గాలను బట్టి, మన మంచితనాన్ని బట్టి, మన మానవత్వాన్ని బట్టి, మన గుణాన్ని బట్టి, మన స్వభావాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడండి, వాళ్ళను దర్శిస్తాడు. కాబట్టి దేవుడి ముందు ఇంకా మనము తగ్గించుకుందాము, ఇంకా లోపాలు ఏముంటే సరి చేసుకుందాం. చాలా మంది ఈ ప్రార్థనలు చేసుకోరండి. ఎంతసేపు ఇల్లు కావాలి, పెళ్లి కావాలి, పిల్లలకు గర్భఫలం రావాలి, లేకపోతే జాబ్ రావాలి, ప్రమోషన్స్ రావాలి, ఇవే ఆరోగ్యం బాగుండాలి. కానీ అయ్యా ప్రభువా, నేను నీ ముందు కరెక్ట్ గా ఉన్నానా, నాలో ఇంకేమైనా లోపాలు ఉన్నాయా,
నాలో ఇంకేమైనా దోషాలు ఉన్నాయా? నన్ను హిమము కంటే తెల్లగా కడుగు, హిస్సోపుతో నన్ను కడుగు. నీ ముందు నేను మచ్చలేని మనిషిలాగా ఉండాలి. నాలో ఎలాంటి లోపాలున్నా నాకు బయలుపరచు నాయనా. వాటన్నిటిని తీసివేయి ప్రభువా. నాలో కోపం ఉంది, తీసేయి ప్రభువా. గర్వం ఉంది, తీసేయి ప్రభువా. అహంకారం ఉంది, తీసేయి ప్రభువా. నాలో బలహీనతలు ఉన్నాయి ప్రభువా, తీసేయి అని ఎవరు కూడా ప్రార్థన చేసుకోరు. ప్రార్థన చేసుకోవాల్సింది నీ క్యారెక్టర్ ని డిజైన్ చేయమని అడగండి దేవుణ్ణి. నిన్ను మార్చమని అడగండి దేవుణ్ణి. సో మనం మారినంత వరకు మన పరిస్థితులు మారవు. సో అర్థమవుతుందా? నాకు ఒకరు చెప్పారు, బ్రదర్ నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పొరపాటు చేయలేదు అని అన్నారు. నేను ఒకటే అన్నాను, ఒకరింటికి ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, అమ్మ మీరేమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసుంటే మీరు మోకరించి ప్రార్థించండి, క్షమించమని అడగండి అని అడిగినప్పుడు, లేదు బ్రదర్ నా జీవితంలో ఇంతవరకు ఒక్క తప్పు చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు అన్నారు. అప్పుడే వాళ్ళ మామగారి నుంచి ఫోన్ వచ్చింది, ఆ మామను బండ బూతులు తిడుతుంది. సో అది పాపం చేసినట్టు కదా, నీకంటే వయసులో ఉన్న పెద్దవాళ్ళను బూతులు తిడితే, సో అది కూడా పాపం చేసినట్టే. కానీ అది వాళ్ళకి అది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. సో అలా ఉండొద్దు. ఎప్పుడు కూడా నేను తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదని ఏ ఒక్క రోజు కూడా నీ మనసుకు రావద్దు. ఏ ఒక్క రోజు కూడా మనసుకు రావద్దు. ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతున్నాం, ఏదో ఒక విషయంలో మనం పొరపాట్లు పడుతున్నాం, ఏదో ఒక విషయంలో మనం కోపానికి వస్తున్నాం, ఏదో ఒక విషయంలో మనము దోషాలు చేస్తున్నాం దేవుడి దృష్టికి. అందుకే మేము పాపులమైతిమి, బహుకాలం నుండి పాపంలో పడి ఉన్నాము. చూసారండి, మనకు తెలియదు మన లోపాలు ఎన్నున్నాయో తెలియదు. మన మన లోపల ఎంత పాపం ఉందో తెలియదు, నిజంగా తెలియదండి. మన లోపల ఇంత సరి చేసుకున్నా కూడా దేవుడు ఇంకా సరి చేసుకో అంటాడు. ఇంకా లోపాలు మార్చుకో, ఇంకా మార్చుకో, ఇంకా మార్చుకో, ఇంకా మార్చుకో, ఇంకా మార్చుకో. దేవా మరి ఏం చేయమంటావు? అయితే ఇది తీసేసుకో, ఇంకా తీసేసుకో. నువ్వు ఎంత చేసినా ఇంకొకటి తక్కువనే అంటాడు దేవుడు. సో నా విషయంలో అదే జరుగుతుంది. ఇంత తగ్గించుకున్నా ఇంకా మారు, ఇంకా మారు, ఇంకా మార్చుకో, ఇంకా మార్చుకో, ఇంకా తగ్గించుకో, ఇంకా తగ్గించుకో, ఇంకా నేర్చుకో, ఇంకా నేర్చుకో. సో టిల్ ఎండ్ వరకు ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నువ్వు 50 సంవత్సరాలు దేవుడితో నడిచి గొప్ప సేవ చేసినా కూడా ఇంకా ఆఖరి గడిలో కూడా ఇగో నీలో ఈ లోపం ఉందని అంటాడు. సో అన్నాడు యోబు కూడా నేను కరెక్ట్ అనుకున్నాడు. సో యోబుకి అన్ని ఎందుకు పోయాండి, అన్ని ఆశీర్వాదాలు? ఆయన కరెక్ట్ అనుకున్నాడు యోబు. తనకు గర్వము లోపల తెలియకుండానే వచ్చేసింది. అదేం గర్వం అంటే, దేవుడి కంటే నేనే గొప్పవాణ్ణి, దేవుడి కంటే నేనే పరిశుద్ధుణ్ణి, దేవుడి కంటే నేనే నీతిమంతుణ్ణి, దేవుడి కంటే నేనే గ్రేట్ అనుకున్నాడు. ఆ గర్వము తీసేయడానికి దేవుడు యోబు యొక్క ఆస్తిపాస్తులను పిల్లల్ని, కుటుంబాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని అన్ని తీసేసిన తర్వాత రియలైజ్ అయిపోయాడు. సో ముందుగానే తెలుసుకొని ఉంటే, అమ్మో నేను దేవుడి దృష్టికి తప్పు చేస్తున్నాను, ఈ గర్వం నాకు వచ్చిందని తెలుసుకొని ఉంటే ఆయనకు అది కూడా వచ్చేది కాదు. అందుకే 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 నీ లోపల ఎన్ని లోపాలు ఉన్నాయో నీకు తెలియదు, నీ లోపల ఎన్ని పాపాలు ఉన్నాయో తెలియదు, దేవుడి దృష్టికి ఎన్ని దోషాలు ఉన్నాయో తెలియదు. సో రోజు కడగమని అడగడమే మన యొక్క ప్రార్థన. అంతేకాని బ్రదర్ నేను ఏ తప్పు చేయలేదు, బ్రదర్ నేను ఏ పాపం చేయలేదు, నో 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 నో. అలా అనడమే పెద్ద పాపము, అలా అనడమే పెద్ద పాపము. ఎందుకంటే నువ్వు అవతలి తప్పులను చూడడానికి ఇష్టపడతావు, అవతలి వాడి తప్పులను నువ్వు వెతుకుతావు, దొరుకుతాయి. కానీ నీ తప్పులు ఎందుకు దొరకవు? ఎందుకంటే నువ్వు వెతుకవట్లేదు, నీ లోపల ఉన్న లోపాలను నువ్వు సెర్చ్ చేయట్లేదు, నీ లోపల ఉన్న లోపాలను, బలహీనతలను నువ్వు వెతుక్కోవట్లేదు, అందుకే నీకు కనపడట్లేదు. కానీ మనందరికి ఒక పెద్ద చెడ్డ గుణం ఏంటంటే, ఇతరుల తప్పులేమో మంచిగా కనపడతాయి అందరికీ కూడా, మన తప్పులేమో మనకు ఎవరికి కనపడదు. అర్థమవుతుందా అండి? అందుకే బహుకాలం నుండి మనందరిలో పాపం ఉంది, బహుకాలం నుండి మనందరిలో దోషాలు ఉన్నాయి, అవినీతి ఉంది, అక్రమం ఉంది, ఎంతో కొంత అనిజాయితీ ఉంది, ఎంతో కొంత స్వార్థం ఉంది. కడుక్కోవాలి ప్రతిరోజు కూడా. మనము తుది శ్వాస వరకు మనకి ఇది ఒక హోంవర్క్ ఇదంతా కూడా. సో ఇలా ఉండాలి ఎప్పుడైనా. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఇది గాడ్ స్టాండర్డ్ లో బ్రతకాలి. సో ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నేను బాగా చదువుకున్నానని ఎవరన్నా అడిగారు అనుకోండి, అవునండి మా తల్లిదండ్రులు మంచి కాలేజీలో వేశారు, వాళ్ళు మంచి కష్టపడి వాళ్ళు డబ్బులు వేసి సంపాదిస్తేనే నాకు ఈ చదువుకోవడానికి సాధ్యమైంది అనగలగాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు తల్లిదండ్రులే డబ్బులు కట్టకపోతే ఆ తండ్రి పాపం రాత్రి పగలు కష్టపడి పిల్లల్ని చదివిస్తాడు. సో ఎవరైనా వచ్చి మీ పిల్లలకు మంచి మార్కులు వచ్చాయి, పిల్లలు ఏమనాలి? పిల్లలు మా ఫాదరు కష్టపడి మా కోసం డబ్బులు సంపాదించి కట్టాడు, సో గ్లోరీ ఇవ్వాలి. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా అండి? మీకు మంచి భర్త దొరికాడు, దేవుడి యొక్క కృప వల్ల నాకు మంచి భర్త దొరికాడండి, నాకు దేవుడి యొక్క కృప వల్ల పిల్లలు బాగా చదువుకున్నారు, దేవుడి యొక్క కనికరం వల్ల నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, దేవుడి యొక్క కృప వల్ల నాకు మంచి ఆరోగ్యం ఉందండి, మంచి స్వస్థత ఉంది, దేవుడి యొక్క కృప వల్ల ఆయనకు
నాకు ఈ గుణాన్ని ఇచ్చాడు, ఈ స్వభావాన్ని ఇచ్చాడు. నాదేం లేదు, సమస్తము దేవుడు. దేవుడు లేకపోతే నేను ఈ రోజు వరకు ఇలా ఉండేవాడిని కాదు. దేవుడు వల్లనే ఇదన్నీ సాధ్యమయ్యాయి. దేవుడు ఉన్నాడు కాబట్టే సాధ్యమయ్యాయి అని ఇలా నువ్వు దేవుణ్ణి గ్లోరీ ఇచ్చినప్పుడు అప్పుడు నీ ఆస్తి రెట్టింపు అవుతుంది, నీ ఆరోగ్యంలో స్వస్థత వస్తుంది. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి పోగొడుతున్నావు. నీవు సొంత గ్లోరీ తీసుకున్నంత వరకు కూడా, దేవుడికి ఇవ్వాల్సిన గ్లోరీ ఇవ్వకుండా నువ్వు గ్లోరీ తీసుకున్నంత వరకు కూడా నువ్వు దేవుడి దృష్టికి దొంగవే అవుతావు. అది కూడా పాపమే. అర్థమవుతుందా అండి? సో ఇప్పటి వరకు మీరు ఏ విషయంలో అయితే గ్లోరీ ఇవ్వలేదో దేవుడు కూడా చూస్తాడు. 10 మంది చేత పొగుడతాడు. ఇప్పుడు నన్ను చాలా మంది చేత పొగిడిస్తాడు దేవుడు. పొగిడిచ్చి నన్ను టెస్ట్ చేస్తాడు. ఈ పొగడత తీసుకుంటాడా, నాకు ఇస్తాడా? ఎస్, నేను ఎప్పుడు కూడా ఆ పొగడతను తీసుకోను. దేవుడికే ఇచ్చేస్తాను. అయ్యా నీ కృప వల్లనే మినిస్ట్రీ నడుస్తుంది. నీ కృప వల్లనే వాక్యం బోధించబడుతుంది. నీ కృప వల్లనే అద్భుతాలు, ఆశ్చర్యమైన కారణం. నాదేం లేదు. ఐ విల్ నెవర్ టేక్ ఎనీ ప్లేసెస్. ఐఎమ్ నాట్ వర్తీ టు టేక్ ద ప్రైజెస్. సో నేను అలాగే అనుకుంటా. నేను వర్తి కాదండి, ఈ వాక్యాన్ని బోధించేంత వర్తి కాదు, అంత ఒక జ్ఞానము నాలో లేదు. మీ అందరి గురించి మొరపెట్టి ప్రార్థనలు చేసి అంత శక్తి కానీ, అంత మంచి గంధం కానీ, అంత గొప్పవాని కానీ నేనైతే కాదు అని అనుకుంటాను ఎప్పుడు కూడా. సో ఐ షుడ్ ఆల్వేస్ నల్లిఫై మై సెల్ఫ్. నన్ను నేను జీరో చేసుకుంటాను ఎప్పుడైనా కూడా. నిన్ను నువ్వు జీరో చేసుకో ఎప్పుడైనా దేవుడి ముందు. అప్పుడే దేవుడు నిన్ను ఒక హీరో లాగా నిలబెడతాడు. సో నిన్ను నువ్వు హీరో లాగా పెట్టుకోకు దేవుని. ఓహో, నీడికి గర్వం ఉందని ఇక నీకు మెల్లిగా స్టార్ట్ చేస్తాడు. సో నేను కరెక్ట్, నేను రైట్, నేను రైచస్ మ్యాన్, నేను హోలీ మ్యాన్ అని నువ్వు అనుకోకు ఎప్పుడు కూడా. ఎస్, నాకు జ్ఞానం ఉంది, నేను బాగా జ్ఞానంతో సంపాదించుకున్నాను అని అనుకోకు ఎప్పుడైనా. ఎస్, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అనుకోకు ఎప్పుడైనా కూడా. సో అది మంచిది కానే కాదు. సో దేవుడి దృష్టికి అది కూడా పాపం చేసిన వాళ్ళమే. మాకు రక్షణ కలుగునా. సో ఈ లోపాన్ని సరి చేసుకుందాం అంతే. ఈ లోపం సరి అయిన తర్వాత దేవుడు మళ్ళీ ఇంకొకటి చెప్తాడు, ఇంకొక లోపాన్ని సరి చేసుకోమని చెప్తాడు. ఇగో దేవుడు కూడా మీకు ఎగ్జాంపుల్స్ కూడా తీసి చూపిస్తానండి. మంచి మంచి వచనాలు ఉన్నాయి ఈ విషయంలో. యేసు ప్రభు వారు అనేక మందిని స్వస్థతపరిచాడు, ఎన్నో వాక్యం బోధించాడు. ఆయన వాక్యం బోధించినప్పుడు మీ జ్ఞానం బాగుందని అన్నారు యేసు ప్రభు అని. ఆయన ఒకటే మాట అన్నాడు, నా తండ్రి ఏదైతే నా చేత మాట్లాడిస్తున్నాడో అదే మాట్లాడుతున్నాను, కానీ నేను మాట్లాడేది కాదు, నా తండ్రి నాలో ఉండి కార్యాలు చేస్తున్నాడు, కానీ నేను కార్యాలు చేయట్లేదు. చూసారండి, యేసు ప్రభువారు కూడా ఎక్కడ ఒక్క సందర్భంలో కూడా నేను ప్రేయర్ చేస్తే హీల్ అయ్యారు, నేను ప్రార్థిస్తే మీకు దయాలు వెళ్ళిపోయాయి, నేను బోధిస్తే బాగుంది అని ఎక్కడ అనుకోలేదు. ఆయన మహిమపరిచాడు దేవుడే. ఈ నా తండ్రి వల్లనే జరిగింది, ఈ నా తండ్రి చేశాడు కాబట్టి ఈజ్ ఆల్వేస్ గివ్ ద గ్లోరీ టు గాడ్ ఓన్లీ, ఈజ్ ఆల్వేస్ గివ్ హానర్ టు గాడ్ ఓన్లీ. కానీ మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? గర్వము. సో యేసు ప్రభువారు ఎక్కడ కూడా ఒక మాట అనలేదండి. చాలా మంది నీకు జ్ఞానం ఉందా అంటే, ఇది నా జ్ఞానం కాదు, నా దేవుడు ఇచ్చిన జ్ఞానం అన్నాడు. సో చాలా మంది స్వస్థత పడితే నేను స్వస్థతపరచలేదు, నా దేవుడే స్వస్థతపరచాడు, ఇది నా తండ్రి కార్యాలు అన్నాడు. ఆయన అన్ని వేళలా తండ్రినే మహిమపరిచాడు, తండ్రినే గణపరిచాడు, కానీ ఆయనను గణపరచుకోలేదు. అందుకే నిన్ను నువ్వు ఎప్పుడు గణపరచుకోకు, నిన్ను నువ్వు ఎప్పుడు పోగొడుకోకు. యేసు ప్రభువారు ఎక్కడ కూడా బైబిల్లో చూడండి, లూకు సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, జాన్, యోహాను సువార్త, 4 సువార్తల్లో చూడండి, యేసు ప్రభువారు తను ఎక్కడ పొగొడుకున్నట్టు దాఖలు లేదు. దైవ కుమారుడే. సో ఆయన అన్ని వేళలా తండ్రినే పొగడాడు, అన్ని వేళలా తండ్రికే గ్లోరీ ఇచ్చేశాడు, అన్ని వేళలా తండ్రినే మహిమపరిచాడు. సో అందుకే నిన్ను నువ్వు మహిమపరచుకోకు, నిన్ను నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకోకు, నీకు నువ్వు కరెక్ట్ అనుకోకు, నీకు నువ్వు గొప్ప అని అనుకోకు. సో అది దేవుడి దృష్టికి బహుకాలం నుండి పాపం చేసిన దానవవుతావు. చూడండి ఒకసారి యేసు ప్రభు, ఆ రిఫరెన్స్ నేనే చూపిస్తాను. నెక్స్ట్ సిరీస్ లో అవన్నీ పెడతాను. ఈ వాక్యాలలో యేసు ప్రభు వారు ఎలా తండ్రిని మహిమపరిచాడు, అంతగా అందిని ఆయనను ముట్టుకుంటే అందరూ స్వస్థత పడ్డారు. ఆయన చేస్తే 100% రిజల్ట్ వచ్చింది. ఆయన కూడా ఇది నేను చేశాను, నేను ప్రేయర్ చేస్తేనే జరిగిందని ఎక్కడ అనలేదండి. చూసారండి, ఆయనకు తెలుసు అది పాపం అని. తండ్రికి ఇవ్వాల్సిన గ్లోరీ తండ్రికి ఇవ్వకుండా తను తీసుకుంటే పాపం అని అర్థమైంది యేసు ప్రభు వారికి. మేమందరము అపవిత్రుల వారమైతిమి. చూసారండి, మనందరం అపవిత్రుల వారమైతిమి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలెనాయెను. నువ్వు ఎంత నీతిగా ఉండు, దేవుడి దృష్టికి అది మురికి గుడ్డతో సమానం. మన నీతి దేవుడి దృష్టికి మురికి గుడ్డతో సమానము.
అంటే అన్ని మరకలు ఉన్నాయి. మురికి గుడ్డకి ఏముంటాయండి? మరకలు ఉంటాయి. మురికి గుడ్డ ఎలా ఉంటుంది? మాసిపోయి ఉంటది. అందుకే మనము కూడా దేవుడి దృష్టికి అలా మురికి గుడ్డలాగా ఉన్నాము. అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అయినా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అంటే ఏదో నీ నీతిని బట్టో, నీ నిజాయితీని బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో, నీ తెలివిని బట్టో, నీ యొక్క నీ యొక్క ఆ డబ్బును బట్టో కాదు. నీ యొక్క పలుకుబడిని బట్టి కాదు. దేవుడి యొక్క కృపను బట్టి మనందరం బ్రతుకుతున్నాము. సో అందరం పవిత్రులమే. ఎంతో కొంత ఉంది. సో గర్వం లేని శరీరం ఉంటదా? అహంకారం లేని శరీరం ఉంటదా? స్వార్థం లేని శరీరం ఉంటదా? కోపం లేని, ద్వేషం లేని, పగలేని శరీరం ఉంటదా? అలాంటి శరీరం ఉందంటే భూలోకంలో ఏకైక శరీరము యేసయ్యది మాత్రమే. సో యేసయ్య తప్ప ఆదాం నుంచి ఈ కాలం వరకు తప్పు చేయని వాడు ఎవరు లేరు. పాపం చేయని వాడు ఎవరు లేరు. దోషం చేయని వాడు ఎవరు లేరు. అండ్ పొరపాటు చేయని వాడు ఎవరు లేరు. సో ఆదాం నుంచి ఈ రోజు వరకు పరిశుద్ధులు, పవిత్రులు యాస్ పర్ ద బైబిల్ ఎవరు లేరు. మేమందరము ఆకు వలె వాడిపోతుంది. గాలి వాన కొట్టుకుపోనట్లు మా దోషంలో మమ్మల్ని కొట్టుకొని పోయాను. సో ఇది ఈ మైండ్ సెట్. ఇక్కడ చూడు ఐజాయాలో రాస్తున్నాడు దేవుడు. సో భక్తుడు రాస్తున్నాడు. సో ఇలాంటి వాళ్ళం మేము. కానీ మనం ఈ కాలంలో చాలా మంది గ్రేట్ నేను, గొప్ప, నో గ్రేట్, నో గొప్ప. ఓన్లీ గ్లోరీ టు గాడ్ ఓన్లీ. సో లెట్ us కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, ఎస్ మై లార్డ్. అయ్యా మాకున్న ఇంకొక లోపము మమ్మల్ని మేము పొగుడుకోవడం, లేకపోతే 10 మంది చేత పొగిడించుకోవడం, లేకపోతే ఎవరైనా పొగిడితే సంతోషపడడం. సో మీకు ఇవ్వాల్సిన గ్లోరీ ఇవ్వకుండా మేము పొందుకుంటున్న ఈ గ్లోరీ వల్ల మేము దోషాలను కొని తెచ్చుకున్నామయ్యా. ఈ రోజు నుంచి మా ఈ లోపాన్ని కూడా సరిచేసి మీ మార్గంలో నడిపించి, ఇది మీ స్వరూపంలో ఒక భాగము, మీ మీ శరీరంలో ఒక గుణము, దేవుడికి హానర్ చేయడం. అలాంటి గుణాన్ని మాకు నేర్పించినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.